ఎలాంటిదంటే కళ్యాణము ఒక మనిషిని దేవతగా చేయాలంటే దానికి అనేకమైనటువంటి ఇది చేయాలి. అలాంటిది మనల్ని ఒక చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి తీసుకెళ్ళాడంటే నేను అది అనుభవించాను కనుక నేను చెప్తున్నాను. చాలా ఈ బట్టి అనేది చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే మరి చెప్పలేదు. ఆ ఆనందం అంటే భోజనం మట్టుగా అందరూ పెట్టించండి, వాళ్ళు ఎలా భోజనం చేశాను అదే మన ఆ తృప్తితోనమాట. అంటే నేను అలా చెప్పాను కట్టి అలాగే నన్నయ్య ఆజీ పాత్ర అర్థమైందా? అందుకు ప్రతిదీ కళ్యాణమే. ఎంతమంది ఆత్మలు చక్కగా భోజనం చేసి వెళ్ళారంటే అంత తృప్తి పడతారా లేదా? అలాగనమాట ప్రతిదీ కళ్యాణమే జరుగుతుంటారు. అలాగే మనకి రోడ్ల మీద రామన్న నువ్వు ఎలాగే వస్తావు అని అంటే ఆయన అలాగే వచ్చేసినాడు. అంటే సంకల్పం పనిచేసినాడు. అదంత ప్రతిదీ అంటాను. తర్వాత నీవేళ కబరిస్తాన్ యోగం చేశాను కదా, నేను పూర్తిగా డెడ్ అయిపోయాను. కాలు పని చేయలేదు, చేతులు పని చేయలేదు, ఏది పని చేయలేదు. చెప్పినవి చెవిట్లో పడుతున్నాయి కానీ అంటే నా వాతావరణము నా కుటుంబీకులు అందరూ వచ్చేసి నన్ను ఏడుస్తున్నారు. మా ఆయన ఇప్పుడే వెళ్ళిపోయాడు, మా ఆయన ఏడుస్తుంటే నేను మీద నుండి నవ్వుతున్నాను. ఏడుస్తున్నావు, నేను రావడం లేదు, నేను వెళ్ళిపోతున్నాను, నేను చేసుకునే భాగ్యం అదేనేసి నేను చెప్తున్నా. అయితే మా పిల్లలు వచ్చి నాన్న వెళ్ళిపోయావా, నాన్న వెళ్ళిపోయావు, మా అత్తవారు మా అన్న అందరూ వచ్చి ఏడుస్తున్నారు. నేను మట్టుగా నవ్వుతూ ఉన్నాను. నాకు ఎప్పుడు నవ్వే కదా అన్నట్టు నేను నవ్వుతూ ఉన్నాను. అయితే అక్క ఎలా చెప్తున్నారంటే తీసుకెళ్ళి బాబా దగ్గరికి తీసుకెళ్ళి సూక్ష్మబాబు పరిస్థితి అయిపోయి పరిస్థితి నుండి మళ్ళీ శివబాబా దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మనకు ఆ శివబాబా మన అవుతుని తీసుకొని ఆయన బిడ్డ రా రా అని పిలుచుకుంటే ఎంత ఆనందం అవుతుందో. అయితే అందరికీ ఆ ఆనందం కలగాలని నేను మనస్ఫూర్తిగా అందరికీ నేను చెప్తున్నాను. అంతేగా ఆ ఆనందం పొందాలంటే ఇలాంటి బట్టి పెట్టుకోవాలి. మనం ఎంత డబ్బు తనము ఎంత సంపాదించినా రాదు. అక్కయ్య అన్నట్టుగా మనం చేసుకున్నటువంటి కర్మలే మనం తీసుకునేందుకు లేకపోతే తీసుకున్నాము. అది ఏంటంటే అయిపోయింది కదా, కాల్ చేసినారు. కాల్ చేసిన తర్వాతను అప్పుడేమైంది, నేను వెళ్ళిపోయినాను. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడే పిలిచారు కదా, మళ్ళీ సత్యకానికి రా, సత్యకానికి వచ్చింది. సత్యకంలోనే రాసలేడు ఆడిన మంగళం. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ దిగిపోయి మళ్ళీ డ్యాన్స్ ఆడి ఇది రిహార్సల్ అనమాట, మరేయడం కాదు. అంటే మనం ఎవరిమైనా సరే శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయే రోజు ఏదైతే ఉందో అప్పుడు సడన్ గా వెళ్ళేటప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఆత్మ బాధపడుతుంది అనమాట. ఎందుకు రెడీగా లేదు, వెళ్ళే ఆలోచనలో లేదు. ఆ రెడీ చెయ్యడమే ఇక్కడ చేసేది, ఇదేమో కాదు. దిలీప్ అనేది శాంతి. నేను మధ్యాహ్నం అక్కడికి అన్నాను. నాకు అడిగారు ఎలా ఉంది అనుభవం అంటే ఆత్మకి 100% భోజనం అనేది ఎట్లా లభించింది అని చెప్పాను. నేను ఇంతవరకు మధువల్లో యోగం చేశాను, అన్ని సెంటర్లో వరిస్తే కూడా తిరుగుతుంటాం, అన్ని దగ్గరలో చూశాను. కానీ 100% ఆత్మకు భోజనం మాత్రం ఎప్పుడు లభించింది. 70%, 80% లభించేది. ఎందుకు అంటే మనం చదువుకునే రోజుల్లో లెక్కలు అనే సబ్జెక్ట్ కష్టం. మేము పిల్లలకి ఏ విధంగా లెక్కలు చెప్పాలి అని అనేక ఉదాహరణలతో చేపిస్తాం అన్నది. ఇందులో మన ఇక్కడ ఉన్న ఈ 4 సబ్జెక్టులో కష్టమైంది యోగం. ఆ యోగాన్ని ఏ విధంగా ప్రతి ఒక్కరిలో కల్పించాలి, ప్రతి ఒక్కరికి ఇందులో ఇన్వాల్వ్ చేయాలి, ప్రతి ఒక్కరికి యోగాన్ని నేర్పించాలి అని చెప్పేసి మన దేవత అయినటువంటి సుధాకర్ గారు చాలా ఎగ్జాంపుల్స్, అనేక రకమైన ఎగ్జాంపుల్స్తో మనతో యోగం చేయించారు.
నేనే చెప్పాను మీకు యోగంలో 3 స్టేజ్లు ఉన్నాయి. మనకి ఫైనల్ స్టేజ్ తీసుకెళ్ళారు. మనం ఎంతసేపు పరంధామంలో పరమాత్మతో గడిపామనేదే యోగం. మనం ఎక్కడ యోగం చేస్తాం? బల్బు చూసి, ఎక్కడ పరమాత్మను చూసి. పరమాత్మ ఎక్కడ ఉంటారు? పరంధామంలో ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళాలి? పరంధామంలో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి పరమాత్మ నుండి శక్తిని పొందుకుంటే మనకి 100% శక్తి అనేది లభిస్తుంది. ఎక్కడ యోగం చేస్తే తక్కువ శక్తి, అక్కడికి వెళ్తే సంపూర్ణ శక్తి. మనం ఇంట్లో యోగం చేస్తే ఎంతసేపు యోగం చేయగలం? తగ్గిపోతుంది. సెంటర్కి వచ్చి యోగం చేస్తే వాళ్ళు చేస్తుంటారు, మనం చేపిస్తారు. మనం కదలడానికి అవకాశం ఉండదు. ఆకలి వేసినా తెలియదు, నిద్ర వచ్చినా తెలియదు. ఏం జరిగినా మనకి ఇక్కడ దేహం అనేది పూర్తిగా మర్చిపోతుంది. అంత స్థితి, అంత శక్తి అనేది ఇక్కడ లభించింది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరం అనేక రకమైన జబ్బులతో బాధపడుతున్నాం. అది తెలుసు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక జబ్బు ఉంటుంది. ఎందుకు? ఇది తమో ప్రధాన ప్రపంచం కాబట్టి జబ్బులతో బాధపడుతున్నాం. ఒకసారి ఏమైందంటే ప్రపంచంలో అత్యుత్తమ బహుమతి నోబెల్ బహుమతి. ప్రపంచంలో అత్యుత్తమ బహుమతి నోబెల్ బహుమతి, అది అందరూ తెలిసిందే. ఈ నోబెల్ బహుమతి శాస్త్రవేత్తలందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశం తాలూకు అంశం ఏంటంటే ప్రపంచంలో రోజుకి జబ్బులు పెరుగుతున్నాయి. మనం దానికి తగ్గ మందులు కనిపెడుతున్నాం, కానీ ఆ జబ్బుల్ని తగ్గించే ఆలోచన చేయలేమా అనేది ఆ సమావేశం తాలూకా మెయిన్ అంశం. సారాంశం కాదు, మెయిన్ అంశం, థీమ్ అన్నమాట. అది ఎక్కడ చేయాలి? ఆ ఇండియన్ శాస్త్రవేత్త ప్రపోజ్ చేశారు కాబట్టి మన భారతదేశంలో చేద్దాం. కరోనా ముందు జరిగింది భారతదేశంలో.